గుర్తుపెట్టుకోండి, మనం రాస్తున్నది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా బిట్లు బిట్లుగా సబ్జెక్ట్ని చదవకూడదండి. ఓవరాల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బిట్ల రూపంలో సబ్జెక్ట్ను నేర్చుకోకూడదు. మొత్తం అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయవచ్చు, అంతేగాని బిట్ల రూపంలో సబ్జెక్ట్ నేర్చుకోకూడదు. ఒకటి, కొన్ని ఫండమెంటల్ రూల్స్ మాత్రం ఎప్పటికీ మారవండి. ఎవరు ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నా సరే అవి ప్రాథమికంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ 1-2 సార్లు చదివేసి సార్ మాకు ఆర్టికల్స్ గుర్తుండట్లేదంటారు. ఏవైతే గుర్తుండవో, ఏది నిజంగా అభ్యర్థులకు కష్టమో అవన్నీ నేను సింప్లిఫై చేసి ఈజీగా గుర్తుండే విధంగా చెప్పాల్సినవి నేనే చెప్పేస్తాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, మీరు ఎగ్జామ్ ఏది రాస్తున్నా సరే 6 నుంచి 7 రివిజన్లు ఖచ్చితంగా చేయాల్సిందే. సార్ మాకు నిజంగా అక్కడ అనుకున్నది అన్నట్టుగా జరిగితే జూలైలో ఎగ్జామ్ ఉండి ఆగస్టులో ఎగ్జామ్ ఉంటే 6 రివిజన్లు చేయాలా? చేయక తప్పదండి. దానికి వేరే మార్గం అంటూ ఏమీ లేదు.